జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కొంతమంది నేను ఉండాలని కోరుకుంటున్నారు, ఇంకొంతమంది నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు నాన్న. కానీ ప్రేమించే వాళ్ళని వదిలి వెళ్ళిపోవాలంటేనే బాధగా ఉంది నాన్న. ఆద్య, ఎవరన్నా ప్రేమిస్తున్నావా? అవును నాన్న. ఎవరు? చెప్పాద్యా, ఎవరు? మా పెద్దమ్మ, రామలక్ష్మి, వెంకట్రావు మామయ్య, శివరాం బాబాయ్, బిట్టు, శ్రీను బావా. వీళ్ళంతా నన్ను సొంత మనిషిలా చూశారు. అంతేలేమ్మా, తీపి చేదు ఉన్నట్టుగానే మంచివాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు కూడా ఉంటారమ్మా. కానీ కుటుంబం అన్నాక అందరినీ కలుపుకోవాలి, ఆప్యాయంగా కలిసిపోవాలి. ఈరోజు వీడు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే వీళ్లలో నువ్వు ఒకటిగా కలిసిపోయావని అర్థం అవుతుంది. సంతోషంగా ఉన్నావనిపిస్తుంది. మీ అమ్మ కూడా నీలాగే ఆద్య. మీ అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉండేది. తన పోలికలే కాదు, తన మనస్తత్వం కూడా నీకొచ్చింది. నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నాకు కూడా అలా ఉండడం ఇష్టమే నాన్న. ఎవరినైనా అలాగే చూడాలనుకుంటాను. సరేనమ్మా ఆద్య, లేట్ అవుతుంది. ఉదయాన్నే బయలుదేరి ఆస్ట్రేలియా వెళ్తున్నావు. లగేజ్ అంతా సర్దుకున్నావుగా? సర్దుకున్నాను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. గుడ్ నైట్ అమ్మా. వెళ్ళిపోతున్నావా అక్క? తప్పదు నాన్న. మళ్ళీ ఎప్పుడొస్తావు అక్క? నీకోసం ఎప్పుడైనా వస్తాను. నీకోసం చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తెస్తాను. నాకు అవేం వద్దు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తావో చెప్పు. రామలక్ష్మి పెళ్ళుంది కదా, అప్పుడు వస్తాను. నువ్వు బాగా చదువుకొని గొప్పవాడు అవ్వాలి. ఆ పెళ్ళికి చాలా రోజులుంది కదా, నేను చూడలేకుండా ఉండలేను. మా ఇంట్లో వీడియో ఫోన్ కూడా లేదక్క. ల్యాండ్ లైన్ కైనా ఫోన్ చేయక్క. నీ మాటలు వింటే నాకు సంతోషంగా ఉంటుంది. అలాగే, బాగా చదువుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.